అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసలు లడ్డు వ్యవహారంలో టీడీపీ స్టాండ్ ఏంటి, వైసీపీ స్ట్రాటజీ ఏంటి? అశ్వత్థామ హతః కుంజరః. స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ప్రజా పోరాటం ఏమన్నా చేశాడా? ఇప్పుడు దీంట్లో మళ్ళీ బొత్స గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు హెరిటేజ్లో తయారవుతున్నటువంటి నెయ్యి మీద కూడా, దాని వ్యాపార ఉత్పత్తుల మీద కూడా ఆయన కామెంట్ చేయడం. చీజ్ అంటే ఏంటో, గీ అంటే ఏంటో తెలియట్లా. ప్రజల మనోభావాలతో, వాళ్ళ ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో ఆడుకున్నటువంటి వికృత చర్య. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. తిరుమల లడ్డు వ్యవహారం 100 వివాదాలకు కారణమవుతుంది. ఓ పక్కన తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగింది అనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజెప్పేందుకు, అదేవిధంగా ఉన్నతాధికారుల నేతృత్వంలో కమిటీలు వేసి ఆ రహస్యాలను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, వైసీపీ మాత్రం రాజకీయాలతో ఈ లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేసేటువంటి పనిలో ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి అనుగుణంగానే అంబటి రాంబాబు ఎపిసోడ్ కానీ, బొత్స సత్యనారాయణ ఎపిసోడ్ కానీ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. సో అసలు లడ్డు వ్యవహారంలో టీడీపీ స్టాండ్ ఏంటి, వైసీపీ స్ట్రాటజీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు లింగంనేని గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ లడ్డు వ్యవహారం, లడ్డు వివాదం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు, తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న చోట ప్రతి ఒక్కళ్ళు, లార్డ్ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్న ప్రతి ఒక్క చోట కూడా ఇదే వివాదం, ఇదే చర్చ. ఈ చర్చని, ఈ వివాదాన్ని డైవర్ట్ చేసేదానికి జరుగుతున్న రాజకీయాలు ఏంటి, రేపు అసలు జరగబోయేది ఏంటి? అంటే ఒకటి, మీరు ఒక ఇది తీసుకోండి. సిట్ రిపోర్ట్ ఇచ్చింది. సిట్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మొదలెట్టారు. ఏమని? అసలు నెయ్యిలో ఏ విధమైన యాన్యువల్ ఫ్యాట్ కలవలేదని ఇచ్చారు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలండి. ఓకే, అక్కడ వాళ్ళు ఆ విధంగా ఎదురుదాడి చేస్తున్న సమయంలో సిట్లో ఏముంది, ఈ సిట్ రిపోర్ట్ మొత్తం చూస్తే ఏముందో తెలుసు. పూర్తి స్థాయి నివేదిక వచ్చింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చేసింది. నా దగ్గర కూడా ఉంది నివేదిక. అది ఏముందో తెలుసు. తెలిసినప్పుడు కాదు సార్, అధికార పక్షం మీ దగ్గర ఉన్న నివేదిక వేరు, సుప్రీంకోర్టుకి సిబిఐ ఇచ్చేటువంటి నివేదిక వేరే. కోర్టులో సబ్మిట్ చేసిన నివేదికే అది. అదే పబ్లిక్ డాక్యుమెంటే కదా. కోర్టులో నివేదిక సబ్మిట్ చేసేది పబ్లిక్ డాక్యుమెంట్, అదే సీక్రెసీ కాదు అది. అదే ఎదుటి పార్టీ లాయర్ కూడా ఇవ్వాలి అది. అంటే గవర్నమెంట్ ప్లేటర్కి ఇవ్వాలి, అవతల ఎవడైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో ఆ వైవి సుబ్బారెడ్డి లాయర్ కూడా ఇవ్వాలి కదా. అదే సీక్రెట్ డాక్యుమెంట్ కాదు. అంటే ఇక్కడ ఏంటంటే, వెంటనే ఆ మాట అన్నప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవడంలో వెనకబడ్డారు కూటమి నాయకులు. ప్రభుత్వం కూటమి నాయకులు మొత్తం 3 పార్టీల వాళ్ళు వెనకబడ్డారు. ఏముందన్నట్టుగా చూస్తున్నారు. 2 రోజుల తర్వాత కానీ దాని వేడి తెలియలా. ఏదో ఇల్లు అసలు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. దాంట్లో ఏముంది, అసలు నెయ్యే కాదు అది. 80% కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం, కెమికలే అంతే. దాంట్లో అసలు ఏమీ లేదన్నట్టు వచ్చింది. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏది వెజిటబుల్ ఫ్యాట్తో తయారై అవ్వచ్చు, యానిమల్ ఫ్యాట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక దాంట్లో ఎస్ వాల్యూ 117 ఉంది. 104 ఉండాల్సిన చోట 117 పైన ఉంది. అప్పుడు ఇది ఉండొచ్చు అని ఇచ్చారు ఎన్డీడీబీ రిపోర్ట్లో. అంతకుముందు ఉన్న మైసూర్ ల్యాబ్ రిపోర్ట్లో కూడా వెజిటబుల్ ఫ్యాట్ అని క్లియర్గా ఇచ్చారు. అది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే 2022లో. వీళ్ళు ఏంటంటే ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చారు. ఎన్డీఆర్ఐకి ఏమి ఇచ్చారంటే మొత్తం శాంపిల్ చూడమల్లా, దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా, ఇది పందికొవ్వు ఉందా లేదా చూడమని ఇచ్చారు. వాళ్ళు మాకు చూసే అంత నైపుణ్యం లేదు, అంత ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు అని చెబుతానే 10% లోపు ఉంటే మాకు తెలియదు. ఇది ఒకవేళ యానిమల్ ఫ్యాట్ ఉన్నా 10% లోపు ఉంటే మాకు తెలియదు, మేము చూడలేము. మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉన్నట్టు కనపడతలేదు. ఇది ఇచ్చింది. అశ్వత్థామ హతః కుంజరః. ఇది వచ్చింది రిపోర్టు. దాన్ని తీసుకుని చెప్తున్నారు వీళ్ళు. అంతకుముందు ఉన్న ఎన్డీడీబీ రిపోర్టు
ఇప్పుడు ఆ ఎన్డీడీబీకి ఏదైతే శాంపిల్స్ ఇచ్చారో అదే శాంపిల్స్ ఇక్కడ ఇచ్చారు. కాకపోతే మిగిలినవన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి వెజిటబుల్ ఆయిల్తో కల్తీ, లేకపోతే మిగిలిన వాటితో కల్తీ, యాసిడ్స్తో కల్తీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఒక్క ఈ విషయంలో ఏది ఈ యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా, ఈ లార్డ్ అదే పందికో ఉందా లేదా అన్న దాని మీద మాత్రమే ఎన్డీఆర్ఐని అడిగారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది, దాని మీద వీళ్ళు స్పందిస్తున్నారు. నిజంగా లోపలికి వెళ్తే ఆ దాంట్లో 68 లక్షల కేజీల నెయ్యి సప్లై చేసినట్టు, అంటే నెయ్యి లాంటి పదార్థం 251 కోట్లు అవకతవకలు జరిగినట్టు, దాంట్లో 20 కోట్ల దాదాపు చిల్లర లడ్డూలు దాని మీద తయారు చేసినట్టు, అదే ఈ డైరీకి కనీస ఫెసిలిటీస్ లేవని, ఇదివరకు అక్కడ ఆ డైరీస్ కెపాసిటీ ఎస్ఎస్ చేయడానికి వెళ్ళిన అధికారులు, టీటీడీ అధికారులు, వాళ్ళు చూసి ఏమీ లేని దాన్ని ఉన్నట్టు ఇచ్చారని, అసలు కనీసం వాళ్ళు ఒక ఏది నెయ్యి అనేది కొనటం అనేదే లేదు వాళ్ళకని, పాల సేకరణే లేదని, ఇవన్నీ సిట్లో ఉన్నాయి. న్యాయంగా ఇవన్నీ సిట్లో ఉన్నాయి. అంటే క్లియర్గా సిట్ రిపోర్ట్ చూసినాడు ఎవరికైనా సరే ఇది దీంట్లో అవకతవకలు జరిగినాయి. నకిలీ నెయ్యి అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్డ్. దాంట్లో ఏ అధికారుల పాత్ర ఉందో కూడా ఇచ్చారు. సార్ ఒక్క విషయం, ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఈ రెండు సంస్థలే నిర్ధారించాలా, లేకపోతే ప్రపంచంలో ఇంకేదన్నా వేరే సంస్థ ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే దాంట్లో వీళ్ళు రిపోర్ట్ వీళ్ళు చేసే విధానాన్ని బట్టి వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని పోతాయి. అట్లా కాకుండా వేరే విధంగా దాన్ని టెస్ట్ చేస్తే ఇంకొక ఇది వస్తుంది. అట్లా ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అంటే అది ఇంకా డెప్త్కి వెళ్తే అది వేరే అనుకోండి. అసలు పరిస్థితి అది. దాన్ని ఎప్పుడైతే మీకు ఒకసారి ఇక్కడ ఏది 2 రోజుల తర్వాత సెగ తగిలిన తర్వాత కానీ నిద్రపోతున్న కూటమి నాయకులు లెగిసి మళ్ళీ అప్పుడు రియాక్ట్ అవుతూ మొదలెట్టారు. ఏం జరిగిందో చెప్తూ మొదలెట్టారు. సో వైసీపీ నాయకులు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఎన్ని చెప్పినా డిఫెన్స్లో ఉన్నారు. తర్వాత రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాయి ఇచ్చేసాడో మొత్తం దేశవ్యాప్తంగా కల్తీ నెయ్యి అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది ఏంటంటే దాన్ని డైవర్ట్ చేయాలి. ఎట్లా డైవర్ట్ చేయాలి? దాన్ని డైవర్ట్ చేయాలంటే పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత గీయాలి. అంటే ఏంటి, ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలి. కాబట్టి రాంబాబు గారిని ఉపయోగించారు. అంటే క్యాస్ట్ ఒకటి ఏంటంటే వేరే ఇప్పుడు నార్మల్గా చూడండి, మీరు ఈ గొడవలు చేసేది కానీ లేకపోతే ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేటప్పుడు కానీ ఇటువంటి ఇది చేసేటప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏబీసీలో ఏఎస్సీలో వాళ్ళని వాడేస్తారు. ఎందుకంటే అది సహజంగా రాజకీయం చేస్తారు అట్లా. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడాడు. అసలు ఆయన తిట్లు తిట్టాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. నీ వాదన మీరు వాదన వినిపించుకోవాలి, లేకపోతే ఎవరైనా వచ్చి నేను క్వశ్చన్ చేస్తారు, చేసినందుకు నువ్వు మాట్లాడాలి. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు అయ్యండి, ఒక మాజీ మంత్రి అయ్యండి, ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యండి, నువ్వు బూతులు మాట్లాడేవంటే అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రిని మాట్లాడేవంటే దాని వెనక ఉద్దేశం ఏంటి? దాన్ని ఏది మనం వెనకబడిపోకుండా హైలైట్ అవడం ఒకటి, ఇష్యూని డైవర్ట్ చేయటం ఒకటి. ఈ 2 ఉద్దేశాలతోనే కదా చేసింది. క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు చేయటం ఒకటి. ఇప్పుడు ఒక చూసాం కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఇంకొకళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు ఒక ఏదన్నా ఒక కులానికి సంబంధించి అగ్రనాయకులు అనుకోండి, సపోజ్ మీరు ఇక్కడ నేలబారు నాయకులు ఆ కులానికి ప్రతినిధులు కాదు. ఎప్పుడు కాపులంటే చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇది ఉమ్మడి మెడ్రాస్ స్టేట్కి సీఎంగా చేసిన వాళ్ళే ఉన్నారు. తర్వాత పెద్ద పెద్ద ఇది ఉన్నాళ్ళు ఉన్నారు. సీకే నాయుడు క్రికెట్లో టాపు. అట్లా ఏది ఈ సినిమా రంగంలో కానీ ఎస్వి రంగారావు కానీ లేకపోతే ద్వారపూడి మెగాస్టార్ చిరంజీవి, అది చిరంజీవి గారు లేటెస్ట్ అనుకోండి. అట్లా చాలామంది ఉన్నారు. అలాగే ఎస్సీల్లోనూ అలాగే ఉన్నారు, రెడ్లోనూ అలాగే ఉన్నారు.
కమ్మ సార్, కులంలో కూడా అలాగే ఉంటారు. అన్ని కులాల్లో వాళ్ళని ఉన్నతమైన వదిలేసి వ్యక్తులు అయితే మీరు- ఉంటారు. వాళ్ళని వదిలేసి మీరు ఉమ్, ఇట్లా ఏది బూతులు తిట్టేవాళ్ళని వాళ్ళని కులానికి రిప్రజెంటేటివ్గా చేసుకుంటే ఉమ్, ఏమనుకోవాలి దాన్ని? అంతేగా. దానికి ఎట్లా అవుతుంది? వాళ్ళు ఎట్లా కులం రిప్రజెంటేటివ్స్ అవుతారు? గౌరవప్రదమైన నాయకులు కులానికి రిప్రజెంటేటివ్స్ అవుతారు ఎప్పుడు, ఏ కులానికైనా సరే. అంతే కదా. ఏ కులానికైనా రిప్రజెంటేటివ్స్ ఎవరంటే గౌరవప్రదమైన వాళ్ళు. ఏ మతానికైనా రిప్రజెంటేటివ్స్ ఎవరంటే గౌరవప్రదమైన వాళ్ళు. గౌరవప్రదమైన స్వామీజీలు అయితే వాళ్ళు ఈ దీనికి అవుతారు. తర్వాత ఆ క్రిస్టియన్ మతానికేమో ఆ కార్డినల్స్ వాళ్ళు ఆ గౌరవాన్ని బట్టి వాళ్ళు ఆ మతానికి ఆ దీనికి రిప్రజెంటేటివ్స్గా అవుతారు. అది వదిలేసి మీరు ఇట్లా ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళని ఏంటి ఆయన దేంట్లో అరెస్ట్ అయ్యాడు రాంబాబు గారు? ఒకటి ముఖ్యమంత్రి గారిని నేను తిట్టినందుకు ఒకటి. ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఆయన కండిషన్ బెయిల్, కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది, సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేటువంటి కండిషన్ పెట్టింది. అయినప్పటికీ నిన్న విడుదలైన తర్వాత ఈరోజు అట్టహాసంగా రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ వారధి దగ్గర నుంచి గుంటూరు ఇంటి వరకు ఓ పెద్ద ర్యాలీ, మళ్ళీ అడ్డుకున్నటువంటి పోలీసుల్ని నీ అంతు చూస్తా అంటూ హెచ్చరికలు. అవును, ఎట్లా చూడాలి మళ్ళీ? అదే ఏం చేశాడు ఆయన? ఇప్పుడు మనకేమన్నా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడా? స్వాతంత్రం తీసుకొచ్చాడా? స్వాతంత్ర సమరయోధుడా? లేకపోతే ప్రజా పోరాటం ఏమన్నా చేశాడా? ప్రజల మీద ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ తరఫున ప్రజల తరఫున ఏమన్నా పోరాటం చేశాడా? లేకపోతే ఏదైనా ఉద్యమం చేశాడా? ప్రజా ఉద్యమం ఏదైనా చేశాడా? ఏం లేదు కదా. ఆయన అరెస్ట్ అయిన దేనికి? ముఖ్యమంత్రిని తిట్టినందుకు ఒక కేసు, తర్వాత ఇది డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని బెదిరించినందుకు ఒక కేసు, తర్వాత అమాయకులైన వీళ్ళు పెన్షనర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు కోత పెట్టి 10%, ఆ కోతని లాటరీకి ఉపయోగించినందుకు ఒక కేసు. ఇవే కదా కేసు. వీటిలో ఏమైనా సరే ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయా? ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు ఉన్నాయా? కానీ మరి వైసీపీ కార్యకర్తలు ఆహా ఓహో జై హో అంటున్నారు కదా. అంటే ఒకటండి, ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకన్నా పోగేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి పార్టీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే డిఎన్ఏలు ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, సపోజ్ పోరాటం, అట్లాగే టీడీపీ ఉంది, ఒక బాధ్యతాయుతంగా ఉండటం. బీజేపీ ఉంది, వాళ్ళ హిందుత్వం ఇది. అట్లాగే జనసేన కూడా ఆయన చాలా కంట్రోల్గానే పెట్టుకుంటున్నాడు ఆయన. వైసీపీకి వచ్చేటప్పటికి ఆ కంట్రోల్ లేకుండా వాళ్ళు ఎంతసేపు ఏంటంటే యథానాయక తదా అనుచరగణం అన్నట్టుగా, నాయకుడు ఎప్పుడైతే మీరు అరాచకాన్ని ఈ విధంగా ప్రవర్తిస్తుంటే దాన్ని సమర్థించారో, లేకపోతే దాన్ని ఆ విధంగా ప్రవర్తించే నాయకుడిని బుధం తడితే మిగిలిన వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తారు. ఓ ఇది కరెక్ట్గా కావచ్చు, మన నాయకుడిని ఆకట్టుకోవాలంటే, లేకపోతే రేపు మనకు పదవులు రావాలంటే, లేకపోతే రేపు మనం ఏదైనా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మనకి ముఖ్యమైన పదవులు రావాలంటే ఇట్లా ఉండాలి అనే దాని మీద ఒకళ్ళ మించి ఒకళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఆ ఓవర్ యాక్షన్లో భాగమే రాంబాబు గారు చేసింది. కానీ ప్రజలు చూస్తా ఊరుకోరు కదా సార్. చూస్తారు. ఇప్పుడు అదే కదా ఏమంటున్నారు, మాకు 40% ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు 40% ఉంది, మీరు ప్రజానాయకులే, ప్రజల్లో మీకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీరు చేసింది ఏంటి? ఆ ఇమేజ్ని మీ చేతులారా చెడగొట్టుకున్నారు. ఆ 40% చాలదు గెలవడానికి. తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినప్పుడు కూడా 40% ఉంది వాళ్ళకి, ఉంది కదా. అవును. కానీ ఆ 40% మీరు గెలుపుకు చాలదు. న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు 20%. న్యూట్రల్ పర్సన్స్ ఏం చూస్తారు? న్యూట్రల్గా ఉండేవాళ్ళు, మేధావులు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, కొద్దిగా మంచి చెడు విచక్షణ చూసేవాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు. ఆ విచక్షణ చూసేవాళ్ళు ఏంటంటే ఈ తరహా బాధ్యతాయుతంగా లేని ప్రవర్తనని వాళ్ళు సహించరు. మీరు ఎప్పుడైతే గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు అవే వాళ్ళ పతనానికి కారణమైనవి. ఎందుకంటే ఒకటి చేయమంటే 10 చేస్తారు కింద కేడరు వాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఆ డాక్టర్ సుధాకర్ ఆయన మీద చేసిన ఇది, ఇక్కడ అమరావతిలో ఎస్సీ ఎస్టీ రైతులు సంఖ్యలేసి నడిపించిన విధానం, అమరావతినే కాదు ముందు అవునని చెప్పి అమరావతిని కాదన్న విధానం, అట్లాగా ప్రజావేదికను కూలగొట్టిన విధానం, అమరావతిని పోలవరాన్ని నిలిపేసిన విధానం,
అనంతబాబు ఇష్యూ ఇవాళ వచ్చింది. అనంతబాబు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపినప్పుడు ఆయన భార్య కూడా దాంట్లో పార్టీగా ఉందని చెప్పి అతన్ని నీ పక్కన కూర్చోబెట్టుకుంటాం. ఇటువంటివన్నీ ఏంటంటే ప్రజల దృష్టిలో నాయకత్వం మీద ఒక విధమైన ఏంటి వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళు వస్తే రేపు అరాచకం అవుతుందనే ఒక విధమైన భయం క్రియేట్ అవుతుంది. అదే భయాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కూడా. అంతేగాని కాదు అది తప్పు, ఆ రోజు జరిగింది తప్పు, మేము మారామంటే తప్ప మీ పక్క మళ్ళీ ప్రజలు చూడరు, అది వాళ్ళు తెలుసుకుంటలా. కానీ సహజంగా ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రిగా పనిచేశారు, అడ్వకేట్గా కూడా ఆయన కొంతకాలం ప్రాక్టీస్ చేశారు, చదువుకున్న వ్యక్తే. కానీ చట్టాన్ని పదే పదే అతిక్రమిస్తూ చట్టంలో ఉన్న వాళ్ళని తిట్టడం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిట్టడం, ఇప్పుడు ఈరోజు కూడా పోలీసులతో దుర్భాషలాడటం, లేదా టోల్గేట్ దగ్గర నన్ను పంపించకపోతే నా వాళ్ళందరినీ పంపించకపోతే ట్రాఫిక్ మొత్తం ఆగిపోద్ది, ఈ తరహా అంటే మార్పు రాదు. అది హీరోయిజం అనుకుంటున్నాడు ఆయన. ఏంటంటే ఈ బెదిరింపులతోనే జనం మన వెనకమాలు ఉంటారు అనుకుంటున్నాడు. కానీ ఆ వచ్చిన జనం అంతా ఈయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు ఏముంటారు, పార్టీ మనుషులు ఉంటారు. అభిమానం ఉన్నా లేకపోయినా నాయకుడు వస్తున్నాడు కాబట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ అల్టిమేట్గా మీకు ఒకటి మర్చిపోతున్నారు, 50% పైన లేడీ ఓటింగ్ ఉంది, మహిళల ఓటింగ్ ఉంది. వాళ్ళు ఇటువంటి వాటిని మెచ్చరు, ఇటువంటి వాళ్ళని ఒప్పుకోరు. మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ రోజునైతే దుర్భాషలాడి విమర్శించారో ఆ రోజున పతనం స్టార్ట్ అయిపోయింది. అక్కడే బీజం పడిపోయింది. ఎందుకంటే మహిళలు ఎవ్వరూ సహించరు ఇటువంటి పద్ధతుల్ని, ఇటువంటి మాటల్ని మహిళలు సహించరు. చంద్రబాబు గారు అరెస్ట్తో మళ్ళీ తర్వాత కొంత పడింది. తర్వాత మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు కొంప ముచ్చేసింది. జరిగిన విషయాలన్నీ దీనికి ఉదాహరణ మీకు కరెక్ట్గా 2024 ఎలక్షన్ ముందే 3 ప్రాంతాల్లో 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. 3 ఎలక్షన్లు టీడీపీ గెలిచింది. 3 ప్రాంతాల్లో, అంటే ప్రాంతానికి అతీతంగా రాయలసీమలో కూడా టీడీపీనే గెలిచింది. అసలు ఆ ఎన్నికల్లో అయితే మరి 7th క్లాస్ 5th క్లాస్ చదువుకునే వాళ్ళు అయినా సరే మరి గెలవలేదు. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచిందంటే మీకు అక్కడి నుంచే మీకు డేంజర్ బెల్స్ మీకు అర్థం కావాలి. పరిపాలన చేసే వాళ్ళకి డేంజర్ బెల్స్ ఎక్కడ మోగుతున్నాయో అర్థం కావాలి. అక్కడే డేంజర్ బెల్స్ స్టార్ట్ అయిపోయినాయి. అది అర్థం చేసుకోలేకపోయారు, ఇంకా అదే విధంగా ప్రవర్తించారు, ఇంకా నష్టపోయారు. సార్ ఇప్పుడు ఈ రకంగా దూకుడుగా మాట్లాడే వ్యక్తులు, లేకపోతే దుర్భాషలు ఆడే వ్యక్తులు, అంటే నేనేమైనా చేయగలను, నన్ను ఆపాలంటే మీ వల్ల కాదనేటువంటి తీరు ఉన్నప్పుడు కోర్టులు కూడా వీళ్ళని చూస్తూ ఎందుకు ఉంటాయి? వాళ్ళు సుమోటోండి ఎప్పుడో చూస్తారు, ఎక్కడో దొరికిపోతారు వీళ్ళు. మొత్తానికి అన్నిటికీ పెనాల్టీ పడిపోతుంది. ఇప్పుడు అది ఏంటంటే ఆ విధానమే తప్పు. ఆ మాట్లాడే విధంలో సభ్యత ఉండాలి కదా. మన సమాజంలో ఉన్నప్పుడు సభ్యత ఉండాలి. మీ నోటికి మాట్లాడే హక్కు మీకు ఎట్లా ఉందో ఎదుటివాడికి కూడా వాడి గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన వాళ్ళకు కూడా ఆ హక్కు ఇచ్చింది రాజ్యాంగం. వాళ్ళ గౌరవాన్ని మీ ఇష్టమైన దెబ్బతీయటానికి మీకు వీల్లేదు. నేను నా ఇల్లు కదా, నా ఊర్లు కదా, నా ఇష్టం అని చెప్పి మీరు బట్టలు లేకుండా బజార్లు తిరుగుకుంటారు జనం. అది రాజ్యాంగానికి కుదరదు, సమాజం ఒప్పుకోదు. మీ మాట కూడా అంతే. మనం మాట్లాడే మాట కూడా ఆ విధంగా ఉండాలి. మాటలో కూడా మీరు విమర్శ చేయండి, ఏ విధంగా విమర్శ చేయొచ్చు. మీరు తిట్టకుండా తిట్టిన దానికన్నా ఎక్కువ విమర్శ చేయొచ్చు, తిట్టిన దానికన్నా ఎక్కువగా విమర్శ చేయొచ్చు. గతంలో నాయకులందరూ అలాగే చేశారు. అది ఎందుకు నేర్చుకుంటా? అంటే ఈ తిట్లేంటి, బూతులేంటి? అసలు వెంకయ్యనాయుడు గారు పదే 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 చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, ముందు భాష మార్చుకోండి బాబు, మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి. అంటే ఒకటే కృష్ణ గారు, మీరు ఇట్లా మాట్లాడాము, మనం ఎవడో మన వెంక చూడరు, తిట్టామనుకోండి అందరూ చూస్తారు. అంటే షార్ట్ టైమ్గా తొందరగా మనం ప్రజల్లోకి ఫోకస్ అవ్వాలంటే ఇది ఒక మార్గం అనుకుంటున్నారు. ప్రజల్లోకి ఇమీడియట్గా ఫోకస్ అవ్వాలంటే ఏంటి? ఇది ఒక మార్గం. డిబేట్స్ అయినా అంతే. ఇది చూస్తున్నారు. ఈ డిబేట్స్లో కూడా మన దురదృష్టం ఏంటంటే ఎప్పుడైతే అటువంటి వచ్చిందో కట్ చేసేయాలండి. అక్కడ ఇమీడియట్ కట్ చేయాలి. వాళ్ళని పాటాడుగానే ఇవ్వకూడదు. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి, మొన్న ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఈ గడిచిన 1 సంవత్సర కాలంగా తగ్గించాలండి. ఇప్పుడు మీకు ప్రజలు దేనికి చూస్తున్నారు? మీరు పాటాడకుండానే చూడలా, మీరు చెప్పే విషయం ఏంటనేది వినడానికి చూస్తున్నారు వాళ్ళు. అంటే మీరు అసలు ఉన్న విషయం చెప్పకుండా
ఊరికే ఒకటి మీద ఒకటి నిందలు వేసుకుని మాట్లాడుకుంటే ప్రయోజనం ఉంది. సార్ ఇప్పుడు అంబటి వివాదం ఏంటంటే లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేయటం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ బొత్స గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు హెరిటేజ్లో తయారవుతున్నటువంటి నెయ్యి మీద కూడా దాని మీద ఆ పాల ఉత్పత్తుల మీద కూడా ఆయన కామెంట్లు చేయటం, వాళ్ళు లీగల్ నోటీసులు పంపించడం. అంటే నేను చూశాను కదా బొత్స గారి ప్రెస్ మీటు, ఆయన హెరిటేజ్ అని చెప్పి హెరిటేజ్ నెయ్యి అని చెప్పి చూపించింది ఏంటి? పన్నీర్ అయితే చూపించాడు, చీజ్ అది చూపించాడు. అంటే ఆయన చీజ్ అంటే ఏంటో గీ అంటే ఏంటో తెలియట్లా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రివర్ బెడ్ లో ఉందన్నట్టే ఉంది. ఇది కూడా రివర్ ఎడ్జ్కి రివర్ బెడ్ ఇది నది ఒడ్డుకిను నది పరివాహ ప్రాంతానికి తేడా తెలియట్లా, నది గర్భానికి తేడా తెలియట్లా. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము వాళ్ళ దగ్గర నుంచి చీజ్ తీసుకుంటాం, నెయ్యి ఎప్పుడు తీసుకోవాలా అంటే వీళ్ళకి మార్కెట్ ఎక్కువ ఉండి మార్కెట్కి సరిపడా వాళ్ళకి సప్లై లేనప్పుడు బయట నుంచి తీసుకుంటారు సహజంగా. అది క్లారిటీ ఇచ్చారు కదా, మేము అయ్యేం తీసుకోలేదు, అసలు మేము సప్లైయే చేయలేదు, నెయ్యి అనేది సప్లై చేయాల. వీళ్ళనేది ఏంటి, ఇందాపూర్ డైరీ మీ ద్వారా సప్లై, మీరు వాళ్ళకిచ్చి వాళ్ళ నుంచి సప్లై చేస్తున్నా అనేది ఈయన ఆరోపణ. 2019 నుంచి 24 వరకు ఇందాపూర్ డైరీ పాల్గొనలేదు అంటున్నాడు. కానీ అది టీటీడీ క్లారిటీ ఇచ్చింది పాల్గొంది. 2019 నుంచి కూడా అది ఎప్పటికప్పుడు టెండర్స్ వేసింది కానీ టెండర్ రాలా. ఎట్లా వస్తుంది 319 రూపాయలకి? 319 రూపాయలకి ఇవ్వలేరు కదా. అంటే కెమికల్స్ కలిపినవి అయితే ఇవ్వగలరు, మీరు ప్యూర్ గేర్ ఇవ్వమంటే ఇవ్వలేరు. పైగా అదేం చిన్న డైరీ కాదు, హెరిటేజ్ కింద పెద్ద డైరీ అది. దాన్ని పట్టుకుని మీరు దీన్ని ఈ రెండు ఒకటేనంటే ఇప్పుడు అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటే ఒకటి అయిపోతే బోలేబాబా కంపెనీ కన్నా పెద్ద. అంటే బోలేబాబా రెండు ఉన్నాయి, బోలేబాబా డైరీ అనేది ఒకటి, బోలేబాబా ఆర్గానిక్స్ అనేది ఇప్పుడు మొన్న చేసిన తప్పుడు పని చేసింది బోలేబాబా ఆర్గానిక్స్. కాబట్టి దాన్ని దీన్ని కలిపేస్తున్నారు మళ్ళీ. మీరు బోలేబాబా దగ్గర మీకు ఉన్నారు, అది ఇది ఒకటి కాదు, ఈ డైరీ ఆ డైరీ ఒకటి కాదు. అంటే ఇప్పుడు బోలేబాబా అనగానే అది ఆర్గానిక్సా లేకపోతే డైరీయా అనేది ఎవరు ఆలోచించరు, రాదు. మీరు బోలేబాబాకి మీరు సప్లై చేశారా లేదా, అది ఫస్ట్ది, ఇది మధ్యలో పెట్టారు దీన్ని దానికోసం. అంటే ఒకటండి, అంటే అంత డెప్త్కి వెళ్ళరు కానీ ప్రజలు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో ఉన్నాడు, దీనిలో కల్తీ మేమే చేయటం కాదు, మేము కల్తీ చేసింది కరెక్టే, సరే మీరు అంటున్నారు చంద్రబాబు కూడా కల్తీ చేశాడు అని చెప్పాలని వీళ్ళ ఉద్దేశం. ఎట్లా చెబుతారు, రేపు కోర్టులో ఎట్లా ప్రూవ్ అవుతుంది? అది ఏం తేలుద్ది సార్ ఫైనల్గా ఈ కల్తీ వివాదంలో? సరే కల్తీ అయితే జరిగింది, 250 కోట్లు 300 కోట్లు అయితే మింగేశారు. 10 రూపాయలు జరిగిందండి, తప్పు కదా. పైగా ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు కదా. ఏం జరగబోతుంది కోర్టులో అయినా ఏం తెలుస్తాయి, ఏం చెప్తారు? కోర్టులో నా ఉద్దేశం అయితే ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కెమికల్ కొన్నది, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కెమికల్స్ ప్రొక్యూర్ చేశారో ఆ టైము, తర్వాత అది ఆ లారీలు వచ్చిన టైము, ఎక్కడి నుంచి ఎక్కడికి లారీలు వెళ్ళి అనేది ఆ రూట్ ఇది, ఈ టోల్ గేట్స్ దగ్గర ఆ ఫోటోలు మొత్తం సేకరించారు. ప్లస్ ఈ చిన్నప్పన్నకి అదే మన వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఉన్నాడు కదా, అతనికి డబ్బులు ఇచ్చింది, వేరే విధంగా డబ్బులు ఏ విధంగా హవాలా మార్గాలు వెళ్ళి హవాలా ఏజెంట్ కూడా పట్టుకున్నారు బాంబేలో. సో అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఎప్పుడైతే హవాలా డబ్బులు ట్రాన్సాక్షన్ ఉందో ఈడీ కేసు మొదలెట్టింది. ఈడీ కేసు కనుక స్పీడ్గా ఉంటే అసలు మజా వస్తుంది అప్పుడు. ఎందుకంటే ఈడీ కేసు ఏంటంటే మేము అమాయకులమని తేల్చుకోవాల్సింది ఎవరి మీద కేసు పెట్టారో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయక్కర్లా, వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మా తప్పు లేదని. సో అక్కడ వీళ్ళు రిసీవింగ్ ఎండ్లో ఉంటారు. ఎవరు ఈ మిగిలిన ఈ డైరీస్ కానీ ఫైనల్గా ఫుడ్ అడాల్టరేషన్ జరిగింది అనేది మాత్రం ఒకటి ప్రూవ్ అవుతుంది, అది క్లియర్. ఎందుకంటే కెమికల్స్ కలిపారు కాబట్టి. రెండోది మీరు చెప్పినట్టుగా ఈడీ రంగంలోకి దిగితే మనీ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది, హవాలా జరిగిందని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనీ ట్రాన్సాక్షన్, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఆయన బ్యాంక్ అకౌంట్స్ని సిట్టు వెరిఫై చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఇప్పుడు స్టే ఇచ్చారు, స్టే మీద ఉంది.
ఇప్పుడు ఈడీ కనుక ఆ బ్యాంక్ అకౌంట్స్ కనుక వెరిఫై చేస్తే ఒకవేళ దాని నుంచి కనుక ఇప్పుడు ఈ చిన్నప్పన్న అకౌంట్ నుంచి కానీ లేకపోతే వేరే అకౌంట్స్ నుంచి కానీ దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిందని కనుక కనపడితే అప్పుడు పాత్రదారులు కాకుండా సూత్రధారులు కూడా లైన్లోకి వస్తారు. సార్ ఏం జరిగినా కానీ ఫుడ్ అడాల్టరేషన్కి సంబంధించింది ఒక కేసు సార్, ఈడీకి సంబంధించింది ఒక కేసు సార్, అంటే మనీ లాండరింగ్కి సంబంధించింది. కానీ ఇక్కడ అంతకన్నా ఎక్కువగా బాధపడుతుంది ఏంటంటే సీఎం గారు చెప్పారు, చంద్రబాబు చెప్పిన మాట కూడా, ఇది మనీ కోసం చేసిన దానికంటే ప్రజల మనోభావాలతో వాళ్ళ ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో ఆడుకున్నటువంటి వికృత చర్య అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అంటే అసలు దీనికి ఏమన్నా చట్టాల్లో ఏమన్నా? దానికి చట్టాల్లో ఏమి లేదు, కానీ ఆ చట్టాల్లో దాంట్లో ఏం లేదు, అది రాజకీయపరమైందే. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు కొంత ఇప్పుడు మతపరమైన వికృత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఇటువంటి. ఎందుకంటే గతంలో ఇప్పుడు టీటీడీ దేవస్థానంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా చాలామంది ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు. మీరు చూసాం కదా, అప్పుడు కూడా పైన బైబిల్ చదువుతా అంటే ఇట్లా పట్టుకున్నారు, కేసులు పెట్టారు వాళ్ళందరి మీద. తర్వాత ఇప్పుడు అందరినీ ఏది అన్యమతంలో ఉన్న మతస్థులు ఏంటంటే దాంట్లో తీసేసి వేరే చోటకు మారుస్తున్నారు. ఇది ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే వేరే చోట వాళ్ళు బోర్డు మెంబర్లుగా కొనసాగొచ్చా సార్? అంటే కొనసాగుతాను ఉన్నారు కదా కొంతమంది, ఎవరు లేరా? అది పరిస్థితి. కాబట్టి అంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మనం కాదనలేదు. మేము కూడా చూసాం, సాక్షాత్ మేము కూడా అనుకునేవాళ్ళం, లడ్డు చూస్తే ఏంటి అది డ్రై అయిపోతుంది, గడ్డుగా నిన్నే కదా తీసుకొచ్చింది, ఇవాళకే డ్రై అయిపోయింది ఏంటి, గట్టిగా ఉంది ఏంటి, ఇదంతా అనుకునేవాళ్ళం. కానీ ఈ విధంగా ఎవడు ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో క్వాలిటీ తగ్గించేసారో లేకపోతే నెయ్యి సరిగ్గా కలపట్లేదు అనుకుంటాం తప్ప, అసలు నెయ్యి కానీ కెమికల్ నెయ్యి కలిపాడని ఎవడు అనుకుంటాం? అసలు తిరుమల లాంటిది, తిరుమల లడ్డు పట్టుకొని దాన్ని కల్తీ కలిపారని ఆ టీటీడీ బోర్డు కల్తీ కలపడానికి ఒప్పుకుంటుందని, పైగా కల్తీ జరిగిందనేది వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, మాకు సంబంధం లేదు అధికారులు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఢిల్లీలో, వీడియో రికార్డింగ్ ఉంది కదా. కాకపోతే ఏంటి, మేఘంగా చేసింది అధికారులు నువ్వు సంతకం పెట్టావు, దానికి అక్కడ ఏది రూల్స్ని ఏది కండిషన్ నెంబర్ 18 తగ్గించడానికి, కండిషన్ నెంబర్ 1920 తీసేయటానికి మీరే కారణం, మీరే సంతకం పెట్టింది. బోర్డు చైర్మన్ ఆయనే సంతకం పెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు సార్ పాలక వర్గంతో ప్రతిసారి చూస్తున్నాం కదా, అధికార వర్గం అనేది కుమ్మక్కైపోద్ది. ఇందాక మీరు చెప్పిన అంబటి రాంబాబు ఇష్యూ ఉంది, సత్తెనపల్లిలో లాటరీ ఇష్యూ ఉంది. ఇప్పుడు వాళ్ళు నెల నెల ఇచ్చే పెన్షన్ కూడా వాళ్ళ దగ్గర ఒక 100 రూపాయలు 200 రూపాయలు కట్ చేసుకొని ఈ కూపన్ ఇచ్చి, ఈ కూపన్ నీకు ఇచ్చాం కదా, దీనికి 200 కట్ చేస్తున్నాం, 400 కట్ చేస్తున్నాం అని చెప్పి కట్ చేసి, అంతకన్నా అమానుషం ఏమైనా ఉంటుందా? అప్పుడు పెన్షనర్స్ ఎవరండి? పేదవాళ్ళు. వాళ్ళకేదో తినలేక వాళ్ళ జీవనం కోసం వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. దాంట్లో మీరు లాటరీ టికెట్కి, అసలు లాటరీ టికెట్ లాటరీ లాంటిది నిర్వహించడమే మీకు అగెన్స్ట్ ది లా కదా, మీకు లేదు కదా నిర్వహించే హక్కు. నిర్వహించడం, వాలంటీర్స్ ద్వారా డబ్బులు తీసుకుంటాం, ఇవన్నీ ఇదొక కేసా? మరి అది ఏంటి ఈ కేసులు ఏమంటారు? నేను అంటే అప్పుడు ఉన్నటువంటి తహసీల్దారు, అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇప్పుడు ఈ జరుగుతున్న వ్యవహారం మొత్తం కూడా మనం కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నాం, అంతా తెలిసిపోతానే ఉంటుంది. ఇది మీరు చేయకూడదండి అని చెప్పని ఏ అధికారి చెప్పడా? అంటే నార్మల్గా ఇదివరకే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏది రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళినాళ్ళు, రాజకీయాల్లో లొంగని అధికారులు ఉంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు, నెమ్మదిగా వాళ్ళని తీసి పక్కన పెట్టేసి వాళ్ళు పెట్టుకుంటారు మాటినే వాళ్ళని. ఏం చేస్తారంటే ఎవడో అవినీతిలో కూరుకున్నాడే ఎవడో ఆ కేసు తీసుకొచ్చి ఆ ఫైల్ తొక్కి పెడతారు, వాళ్ళని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ కేసుల్లో ఉరుక్కున్న ఐఏఎస్లు అందరూ వాళ్ళే కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు కూడా రిటైర్ అయినా కానీ తిరుగుతూనే ఉన్నారు. నేను ఇప్పుడు అంటుంది, ఇప్పుడు లాటరీ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమే అయితే, ఆ వాస్తవం ఆ రోజు జరుగుతుంది, 2023లో జరిగింది. ఇప్పుడు దాకా ఏమి నిద్రపోతూ ఉంటారు, కళ్ళు మూసుకొని పాలన చేస్తారో తెలియదు కదా. అంటే అట్లా కాదు కదా, అధికార యంత్రాంగం అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే వీళ్ళందరూ కుమ్మక్కైపోయినా లాటరీ కొనసాగించుంటారు. అసలు దేనికైనా
ఏ అవినీతికైనా సరే ఇటు ఏదైనా మూలం అధికారులే. ఉమ్, వాళ్ళు చేయకపోతే రాజకీయ నాయకులు చేయలేరు. ఎందుకంటే వీళ్ళకేం సైనింగ్ పవర్ లేదు. అవును. అధికారులు కనుక కరెక్ట్గా ఉంటే రాజకీయ నాయకులు అవినీతి పరులైనా ఏం చేయలేరు. ఉమ్, కానీ ఏంటంటే ఇటువంటి అవినీతి పరులైన అధికారులను తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు ఆయన ఉన్నాడు ధర్మారెడ్డి, ఉమ్, ఆయన ఆయన అసలు టీటీడీ జాయింట్ ఈఓగా ఉండటానికి పనికిరాడు. ఆయనకి ఆ పొజిషనే లేదు. తీసుకొచ్చి పెట్టారు ఎక్కడి నుంచో, క్యాడర్ అండ్ నాన్ క్యాడర్ అండి. అక్కడ పెట్టినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయించుకున్నారు. అంటే రూల్స్ని ముందు బ్రేక్ చేసి ఆ తర్వాత వాళ్ళ చేత మిగిలిన అవినీతి పనులని చేయిస్తున్నారు. ఇది మరి గవర్నమెంట్స్ దాన్ని ఎక్కడ ఆపాలా, స్ట్రిక్ట్గా ఆ విధమైన సిస్టమ్ లేకుండా ఎవరినో తీసుకొచ్చి పెట్టుకునే విధానం కాకుండా ఉంటే ఇన్ని జరగవు. వాళ్ళు ఎక్కడో వస్తాడు, ఏ సెంట్రల్ గవర్నమెంటో లేకపోతే ఏ రైల్వే నుంచో వస్తున్నాడు, ఇక్కడ చేస్తాడు, అయిపోయింది, వెళ్ళిపోతాడు. అతనికి ఏముంటుంది, ఇదే డిపార్ట్మెంట్ అనుకోండి, రేపు పొద్దున మన మీద ఏదన్నా నెగిటివ్ ఫైల్ వస్తే మనకి ప్రమోషన్ లేకపోతే, ఇంక్రిమెంట్ లేకపోతే, లేకపోతే మన కెరీర్ దెబ్బతింటుందని వీళ్ళు ఆగుతారు. అంటే నేను అంటుంది, ఆ రోజు మనస్ఫూర్తిగా వాంటెడ్గా వ్యక్తిగతంగా 100 రూపాయలు కట్టిన వాళ్ళకంటే, లాటరీ కూపన్ కొనుక్కున్న వాళ్ళకంటే ఇంటింటికి వచ్చే పెన్షన్లు ఆ డబ్బులు ఆపి 100-200 వసూలు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ప్రజలకు చేరాల్సినటువంటి ప్రజాధనం ఏదైతే ఉందో పెన్షన్ల రూపంలో చేరాల్సింది, అది నిర్బంధంగా లాటరీ కట్టించారని తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి కదా. అవును, తీసుకోకపోతే వాళ్ళు కూడా ఈ నేరంలో వాళ్ళు కూడా బాధ్యులే. అది నేను అంటుంది, బాధ్యులే కదా. ఖచ్చితంగా ఎవరైతే అక్కడ తహసీల్దార్ ఉన్నాడో లేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ చేయించే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యులే దానికి. అంటే ఏమంటారు, మాకు రిపోర్ట్స్ రాలేదంటారు. ఎవరో వచ్చి రిపోర్ట్, ఈ పేదాళ్ళు రిపోర్ట్ చేయరు కదా. మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. మనసాక్షికిను కోర్టుకి సంబంధం లేదు కదా. నా మనసాక్షి ఉందండి, కోర్టు ఒప్పుకోదుగా. కోర్టుగా సార్, మీరు వాళ్ళ మీద ఆ రోజు పెన్షన్ తీసుకునే అట్లా కాదు కృష్ణ గారు, వాళ్ళ మీద కేసు పెట్టాలి అంటే లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఎక్కడో చోట రిపోర్ట్ చేయాలి ఎవరో ఒకళ్ళు. ఈ పేదలు రిపోర్ట్ చేయలేరు. చేస్తే మళ్ళీ రేపు పొద్దున పెన్షన్ ఆపేస్తారని భయం, అసలు మొత్తానికి ఆపేస్తారేమో అని నాకు భయం. కాబట్టి చెప్పరు, చేయరు. అప్పుడు ఏం చేయాలా, ఇటువంటి వాటిలో అపోజిషన్లో ఎవరున్నారో ఆ రోజున వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఇట్లా జరుగుతుందని రియాక్ట్ అయితే అప్పుడు ఆగుతాయి ఇటువంటి. చూద్దాం మరి ఈ లడ్డూ వివాదం. అంటే అటు టీడీపీకి ఇటు వైసీపీకి ఇద్దరికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలో ఏం చేయాలో తెలియనటువంటి సంకట పరిస్థితి. ఎందుకంటే ఎవరు కెమికల్ కలిపారు, ఎవరు లడ్డూలకి కెమికల్ నెయ్యి సప్లై చేశారు అనేది ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకున్నారు. ఆ ఆరోపణలు పక్కన పెడితే అంబటి రాంబాబు ఈరోజు చేసినటువంటి యాత్ర ఏదైతే ఉందో కండిషన్ బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఆ తర్వాత చేస్తున్నటువంటి యాత్ర కూడా పూర్తి స్థాయిలో వివాదాలు, వాగ్వివాదాల మధ్య జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంబటి రాంబాబు ఇంటికి చేరినప్పటికి కూడా ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఎటువంటి కేసులకి దారితీస్తాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.